హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో నటనకు డైలాగ్ డెలివరీకి నిర్వచనం లాంటి ఒక నటుడు గురించి చూడబోతున్నాం. ఆయన కామెడీ చేస్తే నవ్వుతాం, వెలిని చేస్తే భయపడతాం, కన్నీళ్లు చిందిస్తే మనం బాధపడతాం. అలా అన్ని రకాల పాత్రలు పోషించిన ప్రతి పాత్రలో తన ప్రత్యేకత చూపిస్తూ ఆ ప్రత్యేకతతో ఆయా పాత్రలను మనకు గుర్తుండిపోయేలా చేసిన గ్రేట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు అలియాస్ కోట పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఐ డ్రీమ్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. What happened? You are looking so sad and bad. మళ్ళీ మన లారీలో ఏమన్నా పోలీసులు పట్టుకున్నారా? లేదు సార్. Then what? నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇదిగోండి సార్ నా కార్డు. Okay. 21 years back, same type of card printed, but names different. 2 days happy. On 3rd day started struggle. Why? I question, you answer. Not listening? Okay. Yours karma. Commit suicide with Mangal Sutra. Hey, sorry. 2 minutes silence. You want money? కృష్ణా జిల్లా కంకిపాడులో శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఆయన తండ్రి డాక్టర్ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి కోటకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ మంచి అనుభవం సంపాదించారు. అయితే మరో పక్క చదువును కూడా కొనసాగిస్తూ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు నటనకు మెరుగులు దిద్దుకుంటూ చిన్న నాటకాలు వేసుకునేవారు. కానీ ఆయన ఎప్పుడు కూడా నటుడు అవ్వాలని అనుకోలేదు. ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. నేను కోడిగుడ్డుని 2వ అంతస్తు నుంచి కిందకి పడేశాను, అయినా అది పగలేదు. ఎందుకని? కింద ఎవరైనా క్యాచ్ పట్టారా సార్? నా కింద స్పాంజ్ పరుపు లాంటిది ఏమైనా వేశారా సార్? నానా సార్ మేము ఓడిపోయాం, మీరే చెప్పండి సార్. ఇట్స్ ప్యూర్ లక్. హలో మిస్టర్ కార్తీక్. హలో సార్. బ్యాడ్ లక్. చాలా మంచి జోక్ మిస్ అయ్యావయ్యా. మళ్ళీ చెప్తాను నేను. హలో స్వీటీ. మీ అబ్బాయా? ఎస్ సార్. వెరీ గుడ్. ఏరా, నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు? డేటింగ్ చేస్తా. ఒకసారి కోట నటిస్తున్న ప్రాణం ఖరీదు నాటకం చూసిన డైరెక్టర్ క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలని ప్రయత్నించారు. అయితే సహజత్వం కోల్పోకుండా ఆ నాటకంలో నటించిన చాలా మందిని ఆ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కోట ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ అతని డిక్షన్ కి, బాడీ లాంగ్వేజ్ కి ప్రత్యేక అభినందనలు దక్కాయి. చివరికి హాస్య బ్రహ్మ జంధ్యాల విలన్ గా ఉన్న కోటలోని కామెడీ టైమింగ్ ని కనిపెట్టి ఆయన్ని కామెడీ క్లాసిక్ గా భావించి ఆహానా పెళ్ళంట సినిమాలో పిసినారి ఉమాపతి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అలా ఆ పాత్రతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోట సుస్థిర స్థానం దక్కింది. ఏంటయ్యా, ఏంటి అత ఎర్రి సూపులు చూస్తున్నారు? 5 మీ మురిగొడ్డలు ఉతికి నా చేతులు పాపం చేసుకున్నాయ్యా. అసలు మీ గొడ్డలు కాదు మురికే, మీ మనసులు మురికన్న సంగతి నాకు ఇవాళ తెలిసింది. అందుకే ఇన్నేళ్లు నేను చేసిన పాపానికి ఇయ్యాల ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా. మీరందరూ మురిగొడ్డలు కట్టుకుని కుళ్ళు కంపు కొట్టుకుంటూ సావనంతే. ఈ రోజు నుంచి ఈ ఊరోళ్ళ గుడ్డలు ఉతకను అని ఈ దేవత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా కోట నటించారు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న కోట చేసింది 700 కన్నా తక్కువ సినిమాలే.
ఎప్పుడూ బిజీగా ఉండే కోట శ్రీనివాస్ చేసిన సినిమాల సంఖ్య తక్కువగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. 3 షిఫ్ట్లు పనిచేస్తూ కూడా కాల్ షీట్స్ ఖాళీ లేక వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాల్లో ఆయన్ని ఊహించుకొని పాత్రలు రాసుకోవడం వల్ల వేరే వాళ్ళతో చేయించలేక ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా మంది కష్టపడి నటిస్తారు, కానీ కోట మాత్రం తాను చేసే ప్రతి పాత్రను అర్థం చేసుకుని దానిలో లీనమై ఇష్టపడి నటిస్తారు. నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్యని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, నేను మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం పెనుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తారు అమ్మాయి చూస్తుంది. ఫీట్లొద్దు, పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? మూత తీయడం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. కోట శ్రీనివాసరావు మెథడ్ యాక్టర్, అందుకే భాషతో సంబంధం లేకుండా అంతకు ముందు వేసిన పాత్రల ప్రభావాలు కనిపించకుండా ఎప్పటికప్పుడు ప్రతి పాత్రతో అలరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్న ఏనాడు కోటను ఎవరు పాత ఆర్టిస్ట్ అని గానీ మొనాటినిగా ఫీల్ అవడం గానీ జరగలేదు. దానికి కారణం ప్రతి పాత్రలో ఆయన చూపించే వేరియేషన్. కోట ఏ పాత్ర వేసినా అందులో ఫిక్స్ ఎమోషన్ పండిస్తారు. పైగా ఒకే పాత్రలో విలని సెంటిమెంట్, ఎమోషన్ పండించే అవకాశం చాలా కొద్ది మంది నటీనటులకు మాత్రమే వస్తోంది. అలాంటి కొద్ది మందిలో కూడా ముందు వరుసలో ఉంటారు మన కోట శ్రీనివాసరావు. న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనా చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతులో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? అన్నయ్య, కెమెరా బాయిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తే అనుకో, పేడ వదిలేదుగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది తాతయ్య? అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. కేవలం ఒక్క లుక్ తో సీన్ స్వభావాన్ని పూర్తిగా మార్చడం అనే అద్భుతమైన ఆర్ట్ ఫామ్ కోటాకి సహజంగా వచ్చింది.
కన్ఫ్యూజన్ కామెడీ చేయడంలో కోట శ్రీనివాసరావు దిట్ట. పర్ఫెక్ట్ టైమింగ్ వల్ల ఎంత మందిలో ఉన్నా ఆయన ప్రత్యేకత ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉంటుంది. కాస్ట్యూమ్స్, గెటప్స్ విషయంలో కూడా కోట చాలా కేర్ తీసుకునేవారు. గణేష్ సినిమాలో విలన్ గా కోట కనిపించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేం. ఈ మధ్య కాలంలో అన్ని గెటప్స్, అన్ని రకాల పాత్రలు చేసిన ఏకైక యాక్టర్ కోట మాత్రమే అని చెప్పొచ్చు. హెల్త్ మినిస్టర్ కనపడక మా సాగు మేము వస్తుంటే మధ్య నీ గోలేంట్రా? నువ్వు మినిస్టర్ వా? ఒరే, ఇది జనరల్ ఆసుపత్రి రా, పిచ్చి ఆసుపత్రి కాదు. సినిమాల పరంగా, రాజకీయాల పరంగా ఇంతలా సక్సెస్ అయిన కోట నిజ జీవితంలో మాత్రం వయసు మళ్లిన తర్వాత పుట్టెడు దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక్కగానొక్క కొడుకు అప్పుడప్పుడే నటుడుగా నిలదొక్కుంటున్న కోట ప్రసాద్ యాక్సిడెంట్ లో దుర్మరణం పాలయ్యారు. దాని నుంచి మెల్లగా తేరుకుని మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి నటుడుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోటాకు 2 కూతుర్లు ఉన్నారు. ఎప్పటికీ సెట్స్ లో అందరినీ గౌరవిస్తూ వరుసలు కలిపి ఆప్యాయంగా పలకరిస్తుంటారు కోట శ్రీనివాస్. దాదాపు 40 ఏళ్ల నట ప్రస్థానంలో హీరో కాకుండా కేవలం ఇతర పాత్రల ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కోటను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏంటే మా పుట్టింటోళ్ళు మన పెళ్లికి పెట్టిన చీరలు కనబట్టలేదేంటండి? చాలా రోజుల నుంచి నువ్వు కట్టెలను గొడవ చేస్తున్నావు కదా, అట్ని మన కిటికీ సెల్స్ కి ఆల్టర్ చేయించా. 5 ఏళ్ల నుంచి దాచుకున్న చీరలండి, వాటిని చింపడానికి మీ చేతులు ఎలా వచ్చాయి? అందుకే టైలర్ కి ఇచ్చా. ఏమైనా ఈ కట్టెలు వేసిన తర్వాత మన ఫ్లాట్ కి కొత్త పెళ్లి కూతురు కళ వచ్చిందే. ఏంటన్నా నువ్వు అమ్మకి ఎలా కొత్త చీరలు కొనిపెట్టావు? వాళ్ళ నాన్న కొనిపెట్టిన చీరలు కూడా కట్టించుకుని కింద కుట్టించేస్తావా? మా ఫ్యామిలీ అఫైర్స్ లో ఇంటర్ఫీర్ అయ్యామనుకో, నీ ప్యాంట్ కత్తిరించి నాప్కిన్లు చేయిస్తా. దీన్ని పొద్దు పనులు పిసినారుతానో అంటారు. కాదు, పనికిరాని వస్తువుల్ని పద్ధతిగా వాడుకోవటం అంటారు. గుడ్ మార్నింగ్. హాయ్ అంకుల్. హాయ్ అపర్ణ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. వెరీ గుడ్. పదరా, కాలేజ్ కి టైం అవుతోంది. అమ్మా, ఇదే మంచి ఛాన్స్, నాన్నకు డైవర్స్ ఇచ్చేయి, నేను పోషిస్తానే. నానా, ఇంకా ఎక్కువ మాట్లాడామంటే నీ కట్ డ్రైవర్లకి కటింగ్ పెట్టిస్తా. చీరలు చించేస్తే చించారు, జాకెట్లు ఏం చేశారు? ఇవిగో జాకెట్. సినిమాల్లో విపరీతంగా సక్సెస్ అయిన కోట రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా పెద్దగా ఆర్భాటాలు లేకుండా ప్రచారం చేసుకుని కీలకమైన విజయవాడ ఈస్ట్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది కూడా అక్కడ పెద్దగా పట్టులేని బీజేపీ పార్టీ నుంచి కావడం విశేషం. కానీ తర్వాత మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఇక నటనలో ఒక్క నంది అవార్డు గెలుచుకుంటేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది తన అద్భుత నటనకు గాను ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకున్నారు కోట. అయినా కూడా ఎప్పటికీ ఏ పాత్ర వచ్చినా ఏదో కొత్తగా ప్రయత్నించి ఆ పాత్రను కొత్తగా నిలబెట్టాలనే తపన మాత్రం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇన్ని సంవత్సరాలుగా కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా ప్రేక్షకులను అలరిస్తూ సాగిపోతున్న కోట శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఐ డ్రీమ్. మేడం మేడం దొరికాడా? దిస్ ఇస్ మిస్టర్ రామచంద్ర. హలో, నా గ్రేటెస్ట్ ఫ్యాన్. ఇందాక ఒకటికి ఇచ్చాడు చూడండి మేడం. ఇదేంటి రామ్ కోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతానేంటి దుగ్లగ్గాడు? వీడిని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంట్రాగేట్ చేస్తా. చెప్పు వీళ్ళు చెప్పరా, చెప్పు. దీని వెనక ఎవరున్నారో చెప్పు చెప్పు. ఓహో, నీకు తెలివి తెప్పింది కదూ, ఉండు, నీకు తెలివి తెప్పిస్తాను. ఇప్పుడే వెళ్ళి నీళ్లు తెస్తా. ఈ పై ఆఫీసర్ మీ చేస్తావంటే బ్లడీ ఫుల్ చేది బావమర్ది అయితే మాత్రం ఏమిటి మోటార్ సర్స్ చేది బావా? చేది తీయమంటుంటే. అరే వీడు ఇక్కడే ఉన్నారు బావా.
వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది ఏమిట్రా? ఇందాక సిబిఐ గారి మొత్తం మంది ఇచ్చాడు, ఆ వాసన ఏంటుంది? ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. కమాన్ చెప్పరా. ఏడు వీడు శవంలో ఎంత బరువు ఉన్నాడేంటి? ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా? ఏమిటో చెప్పావా? ఏమిటది? అది మెయిన్ మీటరు. ఇది వాడికి పెట్టామనుకో చచ్చుకుంటాడు. చచ్చేదాకా ఎందుకు పెడతాం రా? మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం. అయితే పెట్టు మరి. రియాక్షన్ లేదేమిటి? కరెంట్ లేదు బావా. కరెంట్ లేకపోవడం ఏమిట్రా? వెనక్కి తిరుగు. ఎందుకు?